ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. ఆశావాహాలు ఎక్కువగా ఉండడం, సీట్లు తక్కువగా ఉండడంతో ప్రాంతాలు, కులాల ఫార్ములాలను ప్రస్తుతం అధినేత పరిశీలనలోకి వెళ్లాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలకు రేపు చివరి రోజు. తెలుగుదేశం, కూటమి పక్షాలకు శాసనసభలో స్పష్టమైన మెజారిటీ ఉండడంతో 5 స్థానాలు ఆ పార్టీలకే దక్కనున్నాయి. నాగబాబుకు ఇప్పటికే నామినేషన్ వేశారు. మరో 4 పేర్లు నేడో రేపో ఖరారు కానున్నాయి. ఇక వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ పార్టీకి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తిని ఆయన పదవీకాలం పూర్తయ్యే వరకు మళ్లీ ఎమ్మెల్సీగా ఇస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అక్కడ అవకాశం కోల్పోయిన వర్మ, పెదకూరుపాడులో భాష్యం ప్రవీణ్ పోటీ చేయడంతో అవకాశం కోల్పోయిన కొమ్మాలపాటి శ్రీధర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. ఇలా ఆశావాహులు అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ని కలిసి తమ అభ్యర్థిత్వాల్ని పరిశీలించాలని కోరుతున్నారు. మైనార్టీ కోటాలో నాగుల్ మీరా, విశాఖకు చెందిన నజీర్లు కూడా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. బీసీ కోటాలో బుద్దా వెంకన్న, బీద రవిచంద్ర పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ప్రాంతాలు, కులాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తుండటంతో ఎవరికి టికెట్లు దక్కుతాయనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, ఎప్పట్లోగా తేలే అవకాశం ఉంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు టీడీపీ తరఫున? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ క్షణంలోనైనా జాబితా వెలువడే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రిలోపు జాబితా ఇస్తారు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చంద్రబాబు నివాసంలో జరుగుతుంది. లోకేష్ హైదరాబాద్ లో ఉండటంతో ఆయనతో మాట్లాడి ఈ రోజు జాబితాను ఫైనలైజ్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే 5లో మొత్తం 1 జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇంక మిగతా 4 లో కూడా మొత్తం ఆ మిగతా 4 కూడా ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆ 4 కూడా బీసీలకు చెందిన వారే కావడంతో ఇందులో కనీసం 2 బీసీలకు ఇవ్వాలి అనే ఒక ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉంది. అందువలన తెలుగుదేశం పార్టీ 4 అభ్యర్థుల జాబితాని ఖరారు చేయడంలో పెద్ద కసరత్తే నిర్వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పైగా గత ఎన్నికల్లో బీజేపీ అండ్ జనసేన పోటీ చేయటం వల్ల టికెట్లు కోల్పోయిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. మొత్తం 33 మంది ఈ విధంగా టికెట్లు కోల్పోయారు. వీళ్ళందరినీ ఏదో విధంగా అకామిడేట్ చేయాల్సిందేను అని చెప్పి కూడా టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. ఎవరైతే గత ఎన్నికల్లో వేరే వారు పోటీ అంటే జనసేన అండ్ బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమందికి వేరే వారికి టికెట్ ఇవ్వడంతో వారందరికీ కూడా తప్పనిసరిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ లేదా ఇతర సమానమైన పదవులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో అందరికీ ప్రామిస్ చేశారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో వర్మకు అవకాశం వస్తుంది అని కూడా అందరూ చెప్తున్నారు. వర్మ కూడా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడంతో ఆయన పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఆ ఎన్నికల సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు వర్మ అహర్నిశలు కృషి చేశారు. అదేవిధంగా పెదకూరుపాడులో కొమ్మాలపాటి శ్రీధర్ కూడా భాష్యం ప్రవీణ్ పోటీ చేయడంతో అవకాశం కోల్పోయారు. ఇలా దీంతో పాటు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో మైలవరంలో అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేయడంతో దేవినేని ఉమా అవకాశం కోల్పోయారు. ఇలా వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా తిరిగి తప్పనిసరిగా టికెట్ ఇవ్వాల్సిందేను అని చెప్పి కూడా పార్టీ క్యాడర్ నుంచి బలమైన వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ కూడా టికెట్ ఇస్తేనే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించినట్టు అవుతుంది అని చెప్పి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ప్రాంతాలు, అదేవిధంగా కులాలు, వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇందులో కూడా పార్టీ కోసం పనిచేసిన వారిని తప్పనిసరిగా పదవుల్లోకి తీసుకోవాలని కూడా ఆయన భావిస్తున్నారు. అందువల్లనే ఈ రోజు సాయంత్రం లోపు కూడా ఈ కసరత్తును పూర్తి చేసి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లు వేసేందుకు తుది గడువు కావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం ప్రకటిస్తేనే వీళ్ళందరూ కూడా నామినేషన్లకు సంబంధించిన అవసరమైన పేపర్లు తయారు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైతే రిటైర్ అవుతున్నారో 5గురికి మాత్రం రెన్యువల్ ఉండకపోవచ్చు అని కూడా చెబుతున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి మళ్ళా వాళ్ళకే రెన్యువల్ ఇస్తే కొత్త వాళ్ళకి అవకాశాలు కోల్పోతారు అనే భావనలో కూడా చంద్రబాబు ఉన్నట్టు తెలిసింది. అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక జరగనుంది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడుతుందని కూడా భావిస్తున్నారు. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.